కేసీఆర్ కు లేఖ రాసే బదులు సిబిఐ విచారణ కోరితే బాగుండేదన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. అంగన్వాడీ వర్కర్స్ కు 4G ఫోన్లు ఇస్తూ 5G ఫోన్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనికి రాహుల్, రేవంత్ కు నోటీసులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మొబైల్ ఫోన్ గురించి మీరు అంటున్నది చెప్పుతో కొడతా అని. ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పండి సీతక్క గారు, ఇది మీరు చేస్తున్న మోడల్. ఇది చెప్పు ఎందుకు ఇది అప్రజాస్వామికం? ఇవాళ ప్రజాస్వామికం ఏంటిదంటే మీరు ఇస్తున్న ఈ మొబైల్ ఫోన్ గురించి మాకు సమాధానం చెప్పండి. మీరేం చేస్తున్నారు చెప్పాలా? మాకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సోషల్ మీడియా, ఇలా మా సోషల్ మీడియా మీద కేసీఆర్ గారిని లింక్ పెట్టి అవన్నీ వాళ్ళ పెట్టి ఇగోండి వీళ్ళ సోషల్ మీడియాలో ఆరోపణలు వేస్తున్నారు అని అంటున్నారు కదా. మరి దుష్ప్రచారం చేస్తున్న ఈ మీ ఎమ్మెల్యేలు మీ యొక్క మొత్తం సోషల్ మీడియా విభాగానికి ఎవరికి ఇమ్మంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావాలా నోటీసులు, లేకుంటే ఏఐసిసి పెద్దలు ఖర్గే గారును ఇక రాహుల్ గాంధీ గారును వాళ్ళను గుంజాలా మనం ఇంట్లో? రాజ్ ఠాకూర్ గారు ఈ ఫోటోలో ఏమని పెట్టారు తెలుసా? 5G మొబైల్ ఫోన్స్ ఇస్తున్నామని పెట్టారు. ఇస్తున్నది 4G మొబైల్ ఫోన్లు, అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్లు, 6,000 బల్క్లో దొరికే 6,000 రూపాయల మొబైల్ ఫోన్లు, డొక్కు మొబైల్ ఫోన్లు.